శివదేవిని కథ ప్రారంభము. ముందుగా వినాయకుడికి పూజ చేయాలి. వినాయకుడి శ్లోకం. ఓం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. విఘ్నేశ్వరుని మంత్రం చెప్పి విఘ్నేశ్వరికి పూజ చేసిన తర్వాత శివదేవుని కథ ప్రారంభించాలి. ఫస్ట్గా శివదేవుడికి 108 అష్టోత్తర శతనామావళి. ఓం శివాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం సంభవే నమః, ఓం పినాకినే నమః, ఓం శశిరేఖాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం వీరుపక్షాయ నమః, ఓం కపార్దినే నమః, ఓం నీలలోహితాయ నమః, ఓం శంకరాయ నమః, ఓం శూలపాణియే నమః, ఓం కట్వింగినే నమః, ఓం విష్ణువల్లభాయ నమః, ఓం శివవిష్టాయ నమః, ఓం అంబికానాథాయ నమః, ఓం శ్రీకాంతాయ నమః, ఓం భక్తవత్సలే నమః, ఓం భావాయ నమః, ఓం సర్వాయ నమః, ఓం త్రిలోకేశాయ నమః, ఓం శీతకంఠాయ నమః, ఓం శివప్రియాయ నమః, ఓం ఉగ్రాయ నమః, ఓం కపాలినే నమః, ఓం కమరాయ నమః, ఓం అంధకాసురసూదనాయ నమః, ఓం గంగాధరాయ నమః, ఓం లలాటాక్షాయ నమః, ఓం కాళకాలాయ నమః, ఓం క్రియానిధాయ నమః, ఓం భీమాయ నమః, ఓం పరశుహస్తాయ నమః, ఓం మృగప్రాణాయ నమః, ఓం జటధరాయ నమః, ఓం కైలాసవాసినే నమః, ఓం కవచినే నమః, ఓం కఠోరాయ నమః, ఓం త్రిపురాంతకాయ నమః, ఓం వృషంకాయ నమః, ఓం వృషభృడాయ నమః, ఓం భాస్మదులిత విగ్రహాయ నమః, ఓం సాయిప్రియాయ నమః, ఓం సర్వామ్యాయ నమః, ఓం త్రిమూర్తయే నమః, ఓం అనిశ్వరూపాయ నమః, ఓం సర్వజ్ఞాయ నమః, ఓం పరమాత్మనే నమః, ఓం సోమసూర్యలోచనాయ నమః, ఓం హావిసే నమః, ఓం యజ్ఞాయ నమః, ఓం సోమాయ నమః, ఓం పంచవక్తాయ నమః, ఓం సదాశివాయ నమః, ఓం విశ్వేశ్వరాయ నమః, ఓం వీరభద్రాయ నమః, ఓం గణనాథాయ నమః, ఓం ప్రజాపతే నమః, ఓం హిరణ్యరేతసే నమః, ఓం దుర్దశాయ నమః, ఓం గిరిశాయ నమః, ఓం గిరిశాయ నమః, ఓం అనగాయ నమః, ఓం భుజంగభూషణాయ నమః, ఓం భార్గాయ నమః, ఓం గిరిధన్వినే నమః, ఓం గిరిప్రియాయ నమః, ఓం కీర్తివాసనే నమః, ఓం పురారాతాయ నమః, ఓం భగవతే నమః, ఓం ప్రమాదనాదాయ నమః, ఓం మృత్యుంజయాయ నమః, ఓం సూక్ష్మతనవే నమః, ఓం జగత్పనే నమః, ఓం జగద్గురువే నమః, ఓం వ్యామకేశవాయ నమః, ఓం మహాసేనజనకాయ నమః, ఓం చారు విక్రమాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం భూతపతే నమః, అన్వే నమః, ఓం ఆహిర్ద్వయాయ నమః, ఓం దిగంబరాయ నమః, ఓం అష్టమూర్తయే నమః, ఓం అనేకాత్మనే నమః, ఓం సాత్వికాయ నమః, ఓం శుద్ధి విగ్రహాయ నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం కండపరశవే నమః, ఓం అజాయ నమః, ఓం పాప విమోచనాయ నమః, ఓం మృడాయ నమః, ఓం పశుపతే నమః, ఓం దేవాయ నమః, ఓం మహాదేవాయ నమః, ఓం అవ్యాయ నమః, ఓం హరియే నమః, ఓం వృషందతపదే నమః, ఓం అవిగ్రహాయ నమః, ఓం దక్షద్వారహరాయ నమః, ఓం హరాయ నమః, ఓం వాగ్నేత్రపదే నమః, ఓం అవ్యక్తాయ నమః, ఓం సహస్రాక్షాయ నమః, ఓం సహస్రపదే నమః, ఓం అపవార్ధప్రదాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం తారకాయ నమః, ఓం పరమేశ్వరాయ నమః. శివదేవుని కథ ప్రారంభం. ఓ భక్తులారా, తెలుగుదేశమున ఒకానొక గ్రామం సీమంలో బీదవాడుగా శివయ్య అనే పేరుగల బ్రాహ్మణుడు నివసించుండును. రాజేశ్వరి అనే యామను పెళ్ళాడి కాపురం చెయ్యుచుండిన కొంతకాలమును దంపతులకు ఒక కుమారుడు ఒక కుమారై కలిగిరి. పుత్రిని పేరు సదాశివుడు, పుత్రిక పేరు దక్షయాని. బీదవాడుగా చేత శివయ్య భిక్షటును చేసి భార్య బిడ్డలను పోషించుకుండేవాడు. ఎలాగైనా కొంతకాలము గడిచిన పిమ్మట తన భార్యతో శివయ్య ఇట్లు చెప్పెను.
మనము యథాదరిద్రాన్ని భరించలేకపోతున్నాం. నేను తిరుపతి పుణ్యక్షేత్రమునకు వెళ్ళి స్వామిని దర్శించి అక్కడ కష్టపడి కొంత ధనమును సంపాదించి తిరిగి వస్తాను. నీవు బిడ్డలను జాగ్రత్తగా చూసుండు అని శివయ్య ప్రయాణమై వెళ్ళుచుండగా ఒక ముదసలి బ్రాహ్మణుడు ఎదురై, ఎవరు నాయనా నీవు అని అడగ్గా శివయ్య ఈ విధంగా చెప్పుచుండెను. మహానుభావ, ఆ కనిపిస్తున్న పల్లె నా గ్రామము. చాలా బీద కుటుంబము. 2 పిల్లలు, భార్య కలగ సంపాదించినది చాలక దరిద్ర బాధ భరించలేక తిరుపతికి వెళ్ళి ధనార్జన చేయవలెను తలంపుతో ఇల్లు విడిచి బయలుదేరినాను అని చెప్పగా ఆ ముదసలి బ్రాహ్మణోత్తముడు నవ్వుతూ ఇట్లానే, ఓ వెర్రి నాయనా, తిరుపతికి వెళ్ళిన మాత్రమున, ప్రభు దర్శనం చేసినంత మాత్రమున నువ్వు ధనము సంపాదించుకోగలవా? నీకు సకల ఐశ్వర్యాలిచ్చే వ్రత కథ ఒకటి చెబుతాను, శ్రద్ధగా ఆలకింపు అని చెప్పగా, అంతా శివయ్య పుణ్యపురుష, అది ఏ దేవుని కథో ఆ చెట్టు నీడన కూర్చొని వివరించుము స్వామి అని వేడుకొన్నెను. అతను బ్రాహ్మణోత్తముడు శివదేవుని కథ చెప్పుట ప్రారంభించెను. వంగదేశమున పాలించుచున్న సురసేన మహారాజునకు గుణవంతురాలైన ఒక పుత్రిక కలదు. ఆ బాలామణి పేరు సీమంతిని. సీమంతిని చిన్ననాటి నుండే శివదేవుని అపారమైన భక్తి గలది. పూజలు చేయుచుండగా ఈ విషయము యజ్ఞ ఎలుక మహాముని భార్యకు వేత్రే తెలుసుకొని తనే స్వయంగా సీమంతునికి సోమవారం వ్రత మహత్యమును వివరించి చెప్పుటకు శివసేన మహారాజు పట్టణముకు బయలుదేరి వ్రత విధానము సీమంతునికి తెలియజేసి వెడిలిపోయేను. ఆనాటి నుండి రాజకుమారి సోమవారం వ్రతమును భక్తి శ్రద్ధలతో చేయుచు సదా దేవుని పూజించుచు వ్రత కథ చదువుతూ దినదిన చదువుచుండెను. ఇట్లుండగా అంగదేశమున ఇంద్రసేనుడు మహారాజా పాలించుచుండెను. ఆ రాజునకు చంద్రగాధుడు ఒక కుమారుడు కలదు. ఆ చిన్నవాడు సకల విద్యలు నేర్చుకుని పెండ్లిడికి వచ్చెను. చంద్రగాధుడు నీ వివాహం చెయ్యవలెను. ఆ రాజు తన కొలువునున్న మంత్రి పురోహిత సోమంతులతో యువరాజైన చంద్రగాధుని ఎచ్చటైనా తగిన చిన్నదానిని చూడమని చెప్పి వారిని దేశ దేశాలకు పంపెను. వారి వేక దేశములు తిరిగి కడక వంగదేశ పరిపాలకుడు సురసేన మహారాజు పట్టణము చేరి ఆ రాజునకు సీమంతిని అనే కుమారై కలిదని పరిచరాలుగా తెలుసుకొని రాజదర్శనమై అష్టనమునకు వెళ్ళి అంతా రాజు మంత్రి పురోహితులను గౌరవించి తమరు వచ్చిన పని ఏమిటని అడిగను. మహారాజా, మాది అంగదేశం, ఇంద్రసేన మహారాజు గారికి చంద్రగాధుడనే కుమారుడు గల్దు. అతనికి తగిన కన్య గురించి తిరుగుచు తమ పుత్రిక రత్నముకు సీమంతిని దేవి గుణగుణములు తెలుసుకొని ఇచ్చటికి వచ్చితము. ఇదిగో మా యువరాజు చిత్రపటం అని చూపించినారు. రాజు చిత్రపటంను కుమారుకు చూపించి ఆమె సమ్మతికి సంతోషించి కళ్యాణ ముహూర్తం నిశ్చయించి మహావైభవంగా వివాహం చేసినారు. వివాహమై కొంతకాలమునకు ఒకరోజు చంద్రగాధుడు తన వినోదపు చెలికాండ్రతో యమునా నది తీరమున నావుపై షికారం చేయుచున్న సమయమున దురదృష్టమున ఆ నావు నీటిలో మునిగినది. చంద్రగాధుడు తప్ప మిగిలిన వారు చనిపోయారు. చంద్రగాధుని నాగన కన్యలు పట్టుకొని తమరాజు అయిన అక్షత వద్దకు తీసుకుని పోయారు. అక్షకుడు చంద్రగాధుని చూసి, ఇతనెవరు, ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చెదరి అని అడగక, మాకు తెలియదు, నీటి ప్రవాహంలో కొట్టుకొని పోవుచుండగా మాకు చిక్కలు వలన తమ యొద్దక తీసుకువచ్చితము అని నాగకన్యలు పలికిరి. అంతా నా తక్షకుడు దివ్య దృష్టిన చంద్రగాధుని వృత్తాంతం తెలుసుకొని, ఇతను సామాన్యుడు కాదు, ఇతన ధర్మపత్ని సీమంతిని దేవి శివుని ఆరాధించుచ సోమవారం వ్రత ప్రభావం గల మహాపతివ్రత. అందువలనే ఇతడు నీటిలో పడిపోయిన ప్రాణములు విడవక మీకు చిక్కుట వలన అతని ఏ విధమైన ప్రాణాపాయం కలగలేదు. ఈ సంభాషణ సంతోషం విరుచుకున్న చంద్రగాధుడు భయపడుచు దిక్కులు చూడసాగినాడు. అంతా తక్షకుడు చంద్రగాధుడు వైపు చరిచి ధైర్యము కలుగజేసి తన వద్ద నున్న విలువైన మునియలతో ఆ ముని యొక్క ప్రభావం కూడా తెలియజేసి భూలోకానికి సాగనంపినాడు. అక్కడ సీమంతిని తన భర్త జాడ తెలియనందుకు నావ ప్రమాదంలో చెలికాండ్రులతో పాటు తన భర్త కూడా మరణించుండాడని తలపోసి పరిపరి విధాలుగా విచారిస్తూ, ఓ శివదేవ, తల్లి పార్వతి, నేను విడవక ఆచరిస్తున్న సోమవారం వ్రతం యొక్క ఫలితం ఇదేనా అని దుఃఖిస్తుంది. జగజ్జన్ని లోకమాత అయిన పార్వతీదేవి స్వప్నంలో కనిపించి, అమ్మా, నీ భర్తకు ఏమీ భయము లేదు, విచారించుకో, సన్నివుడై ఉన్నాడు, త్వరలోనే చెంతకు వచ్చెను అని చెప్పి అంతరార్థమై అంతలో నే మేలుకు వచ్చి స్వప్నంలో దేవి చెప్పిన వాక్యములు వృధా కావని
మనసును ధైర్యం చేసుకొని యథాప్రకారంగా సోమవార వ్రతం చేస్తుండగా తన సోమవారం వ్రత మహిమల వలనే 5వ తనం కాపాడుకోగలిగిందని ప్రజలంతా భావించి తాము కూడా సోమవారం వ్రతం చేసి సకల సంపదలతో సుఖముగా ఉండి రణయుగులి బ్రాహ్మణుకు శివయ్యతో చెప్పి, నీవు కూడా ఆ వ్రతం చేసినా నీకు సకల ఐశ్వర్యములు కలిగి అని చెప్పగా అంతా శివయ్య ఆమెంతో ఆనందం పొంది, మహాపురుష, ఆ వ్రతం ఎట్లా చేయవలెనో చెప్పవలసినదిగా కోరెను. అందుకు బ్రాహ్మణుడు ఈ విధంగా చెప్పుసాగెను. సోమవారం రోజున ఉదయమునే లేచి స్నానమాచరించి గృహమును శుద్ధి చేసి రంగురంగుల ముగ్గులు పెట్టి ఇంటికి ఈశాన్యం భాగమున పీఠము వేసి దేవుని పటమును ఆవు నేతితో గాని కొబ్బరి నూనెతో గాని దీపం వెలిగించి శివదేవుని టెంకాయ కొట్టి ధూపం వేసి మారేడు దళములతో అభిషేకం చేసి 3 రకముల పువ్వులు పెట్టి భక్తితో పూజించి కొబ్బరి ముక్కలు తరిగి పంచదార లేక బెల్లమును కలిపి నైవేద్యం పెట్టి శివదేవిని వ్రతకథ చదివి ఆ ప్రసాదము అందరికీ పంచిపెట్టి తము కూడా కళ్ళద్దుకొని సేవించాలి. ఎలాగనో 3 సోమవారం భక్తి శ్రద్ధలతో పూజించిన ఎడల సిరి సంపదలు కలిగి మనసులోని కోరికలు ఫలించి నని చెప్పి ముసలి బ్రాహ్మణుడు అదృశ్యమైనాడు. కడు నిష్ఠతో వినుచున్న శివయ్య బ్రాహ్మణ్ణి గనుక, ఆహా, ఈ మహానుభావెవరో, నా పాలిట దేవుడు నా అవస్థ చూసి నాకు ఈ ఉపదేశం చేసి భావించి తిరగ ఇంటికి వెళ్ళి జరిగినదంతా భార్యకు తెలియపరిచి సోమవారం వ్రతమనాడు భక్తి శ్రద్ధలతో భార్యాభర్తలు శివదేవిని పూజించాలి. ప్రసాదం ఇరుగు పొరుగుకి పంచిపెట్టి సుఖముగా ఉండి వారికి దరిద్ర బాధలు పోయి అష్టైశ్వర్యములు కలిగి కొన్నాళ్ళకు ధన గర్వం వచ్చి వ్రతం చేయడం మానేవేశారు. శివదేవునికి కోపం వచ్చి వీరి గర్వమును మళ్ళీ దరిద్రులుగా చేసేను. దరిద్ర దశలో ఉన్న శివయ్య ఎగల యథా ప్రకారంగా భిక్షటులకు ఒక గ్రామానికి వెళ్ళి యచ్చంగా ఈ వెళ్ళి మేము శివదేవిని పూజ సోమవారం వ్రతం చేసుకుంటున్నాము, వీలు లేది అన్నారు. అయ్యో, సోమవారం వ్రతం మర్చిపోయినాను, అందుకే నాకు ఈ దశ పట్టినది, చాలా అపచారం చేసినాము అనుకొని ఇంటికి వెళ్ళి సంగతి భార్యకు జ్ఞాపం చేసినాడు. ఆమె భర్త మాటలు లెక్క చేయక మొండిగా మాట్లాడింది. గత్యంతరం లేక శివయ్య పిల్లలతో నీటిలో స్నానం చేసి వచ్చి శివదేవిని పూజించి కథ చెప్పుకొనుచు భార్యను వినుటకు రమ్మని పిలిచే తన కూడా రానని చెప్పగా ఆ మరునాడే ఆమె నేత్రములు కనిపించకుండా పోయినవి. భర్త యొక్క శివయ్య, ఓసే పిచ్చిదానా, శివదేవిని పూజ మర్చిపోనావు కదా, కూడా విననన్నావు కదా, నేను భేదవాడునైతిని, నువ్వు అందురాలను అయితివి, గట్టిగా మందలించినాడు. భార్య అలగా చేసి స్నానమాడి సోమవారం వ్రతం ఆచరించి ప్రసాదము కళ్ళద్దుకొని సేవించి వెంటనే కన్నులు కనిపించినవి, పోయిన ఐశ్వర్యములు కలిగినవి. ఆనాటి నుండి ప్రతి సోమవారం ఆ దంపతులతో పాటు ఆ గ్రామస్తులు కూడా శివదేవిని మారేడు దళములతో పూజిస్తూ సకల ఐశ్వర్యములతో తొలతూగుతున్నారు. కాబట్టి ఈ సోమవారం వ్రతం శివదేవిని పూజ ఎవరు చేస్తారో వారు సర్వ సుఖములు పరమందు మోక్షమును పొందగలరు. ఈ కథ వినిన వారికి చదివిన వారికి సాంబశివుడు సకల ఐశ్వర్యములు ప్రసాదించి సూతపరాణికుడు సైనికుడు మునులకు బోధించెను. శివదేవిని కథ సమాప్తం.